కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలోని జగన్నాథపురంలో ఎమ్మెల్యే యనమల దివ్య ప్రజా దర్బార్ నిర్వహించారు. గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ అన్ని గ్రామాలకు మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా సిమెంట్ రోడ్లను ప్రారంభించి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని వినతులు స్వీకరించారు. పలు చోట్ల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించగా మిగతా వాటిపై త్వరితగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు మదర్ విద్యా సంస్థలు ఏర్పాటు చేసిన జాబ్ మేళాను ఎమ్మెల్యే ప్రారంభించారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి సమానంగా సమానంగా కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. రెండింటిని కూడా అటు సంక్షేమం కలిస్తే మన అన్నదాత సుఖీభావం కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, ఫస్ట్ నెల ఒక్క తారీఖు ముందే మీ చేతిలో పెన్షన్లు రావడం కానివ్వండి, అలాగే తల్లికి వందనం స్కీమ్ కానివ్వండి, గ్యాస్ బండలు కానివ్వండి, ఉచిత బస్సు 35 లక్షలు ఇవ్వడం జరిగింది. అందులో 7 రోడ్లు కూడా పూర్తి అయిపోయినాయి. ఇవాళ మనం ఒక రోడ్ ఓపెనింగ్ కూడా చేసుకున్నాం. 15 లక్షలు పెట్టిన రోడ్ కూడా ఓపెనింగ్ చేసుకున్నాం. మీ అందరికి కనపడుతుందమ్మా మీ ఊరు మా కూటమి గవర్నమెంట్ రాగానే డెవలప్ అవుతుంది అని మీ అందరికి కనపడుతుందా? అభివృద్ధి అనేది కనిపిస్తుందా మీ అందరికి? వాళ్ళకి ఒక బయలు గ్రౌండ్ అనేది ఏర్పాటు చేసే బాధ్యత